గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్. ఇవాళ ఆంధ్రాలో ఏ పల్లె కానీ ఏ పట్టణం కానీ రోజు రోజుకి ఖాళీ అయిపోతూ వస్తుంది. ఎందుకు అంటే ఇలా చదువుకున్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళ జీవితంలో ఒక సెటిల్మెంట్ కోసం వాళ్ళకి ఒక జీవితాన్ని ఒక భవిష్యత్తు డిజైనింగ్ చేసుకోవడం కోసం ఆంధ్రాలో ఉపాధి అవకాశాలు లేకపోవడం కారణంగా హైదరాబాద్ పరిగెత్తుకొస్తున్నారు. మంచిదే, ఎందుకంటే ఎవరి జీవితం గురించి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ హైదరాబాద్ వచ్చేటోళ్ళు ఎందుకు వస్తున్నామో ముందు ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చి, ఎందుకంటే మీ మీద ఆశలు పెట్టుకుని మీ మాట కాదనలేక ఏదో వాళ్ళు జీవితంలో ఒక మార్గం వెతుక్కుంటానికి వెళ్తున్నారనే ఉద్దేశంతో మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా మీకు ఇచ్చి పంపిస్తున్నారు. అది మాత్రం బాగా దృష్టిలో పెట్టుకోండి. హైదరాబాదు రాకముందే ఒక నిర్ణయానికి రండి. హైదరాబాద్ వెళ్ళి నేను ఏం చేయాలి, నాకు ఏది అంటే ఏ కోర్సు నేను చదువుకున్నాను, ఆ కోర్సులో రిలేటెడ్గా నేను ఏదైనా జాబ్ సంపాదించాలంటే దానికి నేను ఏ విధమైన ప్రాక్టికల్ ఎక్స్పోజర్ సంపాదించాలి, మరి దాన్ని ఎలా ఎంచుకోవాలి ముందుగానే వీలైతే. ఇప్పుడు ఎందుకంటే ఇవాళ ఇన్స్టాగ్రామ్స్, యూట్యూబ్లు అన్ని, ఫేస్బుక్లు అన్నీ బాగా ఫేమస్ అయినాయి, బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. కాబట్టి మీరు కావాల్సింది వెతుక్కున్నారనుకోండి, ఖచ్చితంగా సూటిగా అక్కడికి వచ్చి మీరు మీ ప్రయత్నాలు మీరు మొదలు పెట్టవచ్చు. అంతేకాని బ్లాంక్గా హైదరాబాద్ వచ్చి ఎవరు మాట పడితే వాళ్ళ వాటిని ఒక దుందుడుకు నిర్ణయాలతోటి మీరు చేతులు దులుపుకోవడం అంటే మీకు డబ్బులు కాదు. ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, అమ్మ నాన్న కష్టార్జితం ఇవన్నీ కూడా వాళ్ళు మీ మీద ఆశలు పెట్టుకుని మీ మీద నమ్మకంతో పంపించినప్పుడు ఆ నమ్మకాన్ని మీరు వమ్ము చేయొద్దు. కాబట్టి ఏంటంటే ఒక నిర్ణయానికి రండి. ఒకవేళ లేకపోయినా బ్లాంక్గా వచ్చినా ఇక్కడ ఎవరి మాట అందరి మాట వినండి. విని మీ అంతా మీరు దాంట్లో నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు ఒక మంచి మార్గం దొరుకుతుంది. అంతేగాని ఏదో చేసేస్తే అయిపోద్ది, ఈ ట్రైనింగ్ తీసేసుకుంటే మనకు ఉద్యోగం వస్తుంది అంటున్నారు కాబట్టి ఆ ట్రైనింగ్ తీసేసుకుందాం అని చేరిపోవటం, వాడు ఏం చెప్పినా కూడా మీరు ఆలకించడం. అంతేగాని ఎందుకంటే మీకు ఒక మెచ్యూరిటీ వచ్చింది, మీకు ఒక వయసు వచ్చింది, ఏది నిజమో ఏది అబద్ధమో ఈ ట్రైనింగ్ వల్ల నాకు ఏమవుతుంది ఏమి కాదనేది మీరు నిర్ణయించుకునే శక్తి మీకు పూర్తిగా ఉంది. ఆ శక్తిని కూడా పక్కన పెట్టేసేసి ఎలా వాళ్ళ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఒక 10 మంది అమ్మాయిలతో స్నేహం పెరుగుద్ది, మనం చాటింగ్లు చేసుకోవచ్చు అనే అభిప్రాయానికి వస్తే మీ భవిష్యత్తు కాళ్ళ రాసుకోవడానికి మీ చేతులతోటి మీరు కాళ్ళ రాసుకుంటారు. కాబట్టి ఏంటంటే బాగా ఆలోచించండి. ఒక నిర్ణయానికి వచ్చి మాత్రమే హైదరాబాద్ రండి. వచ్చిన తర్వాత ఆ నిర్ణయం ప్రకారమే మీరు మసలుకోండి.